నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నాడు సార్. మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పని చేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు ఆ వెదవ గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తిగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు, వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కామ్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఆహార బంధంలో ఎంత తిన్నావు? జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో. అదిరెడ్డి, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళిపోవాలి నువ్వు. ఏంటిది? ప్రజల్ని కొడతారా? ఇదిగో పోలీసు వ్యవస్థ నశించాలి. అధికార జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. అలా శంకర్ దాదాలో వచ్చేస్తున్నాడు ఏంట్రా? మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి రండి. నాకేమైనా భయం అనుకున్నావా? ఎంత బొలుపురా మీకు? ఏంట్రా ముఖ్యమంత్రి నిమిస్తావా? అంత ధైర్యం నీకు? ఏంట్రా మాజీ సీఎం తిరుగుతున్నావు? మీరేం ఎమ్మెల్యేరా? మీరు మనుషుల పశువు. వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టిరా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి 2 కళ్ళు రా. వాళ్ళు ఒకళ్ళు హరితాంధ్ర చేశారు, ఒకళ్ళు స్వర్ణాంధ్ర చేశారు. వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరండి గెలిపించింది? చెప్పా. మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లతో గెలుచుంటాం. అరే నువ్వు ఎమ్మెల్యే ఇంకోసారి ఇలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? కరీంనగర్ యాదగిరి, గుంటూరు వెంకటేశ్వర్లు, నల్గొండ మల్లేష్ గౌడ్, రాజమండ్రి రంగబాబులు నిజం చెప్పేదాకా హైదరాబాద్ పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించడమైంది. ఒరే పొట్టోడా, మీరు మళ్ళీ దొంగతనాలు చేయనని చెప్పి కూడా నువ్వు ఆంధ్ర వాళ్ళ ఇంట్లో నెక్లెస్ కొట్టేసావా లేదా? అంటే మా వస్తాదు ఇక్కడ చెప్పరా. అరే చెయ్యలేదని చెప్పరా? చెయ్యలేదు. నల్లోడా, తెలంగాణ అమ్మాయి మెళ్ళలో నగలు కొట్టేసావా లేదా? కొట్టలేదని చెప్పే. లేదండి సార్, టైం స్టార్ట్ అయింది సార్. ఉద్యమాల్ని మానవత్వం లేకుండా కొత్తగా వచ్చి క్వశ్చన్ అడుగుతారా? ముందు ముందు నీకే తెలుస్తుంది చూడరా. టైం అయిపోయింది సార్. కొట్టించాలి అన్ని దెబ్బలు కొట్టారు, మీకు తగలేదా? అవి దెబ్బలు కాదు, పూల గుత్తులు. అలా పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిచారేంటి? అది ఏడుపు కాదే బాబు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాల. మరి ఇందాక మీరు కిలకలు ఆడిపోయారు. మొట్టమొదటిలో మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూసి వీళ్ళకి నవ్విండ్రు. ఇప్పుడు మీరు నవ్వినట్టు ఏంటి? రేపు నుంచి మమ్మల్ని కూడా ఇలా కొడతారా? రేపు పొద్దున మీరు కూడా వచ్చేవాళ్ళని చూసి నవ్వుతారు. నవ్వుతారో లేదో తెలియదు కానీ కొట్టడం మాత్రం డెఫినెట్.